అంటే ఎందుకంటే నేను అంటే ఫ్రెండ్ గురించి ఎందుకన్నా అంటే మేబీ సందర్భం అని అడుగుతుంది. ఎందుకంటే గతంలో మీ ఫ్రెండ్ తర్వాత అందరూ ఏదో మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిపోయింది అనుకున్నారు, కానీ వాళ్ళ డిప్యూటీ సీఎంగా సీఎం పెళ్ళాము మనం ఇప్పుడు ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మీ ఫ్రెండ్. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క ఫ్రెండ్ని మీరు చూస్ చేసుకునే క్రమంలో కానీ మిమ్మల్ని ఫ్రెండ్స్ చూస్ చేసుకొని ముందుకెళ్ళే క్రమంలో కానీ ఎట్లా ఉంటుంది అసలు జర్నీస్ అనేది? లేదు సార్, చాలా బాగుంటుందండి. అది జనాలు ప్రజలు అనుకున్నట్టు కాదది. ఆయన వృత్తి అయింది, నా వృత్తి నాది, ఆయన లైన్ అయింది, నా లైన్ నాది. సో ఎందుకంటే అదే చెప్తున్నా కదా, నా స్లోగన్ ఎప్పుడూ ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, వాడు బాగుండాలి, నేను బాగుండాలి. అది కోరుకుంటే భగవంతుడికి ఇష్టం. నేనే బాగుండాలి, అది చెడిపోలే అనుకుంటే భగవంతుడికి ఇష్టం ఉండదు, ఇంకా మనల్ని అణగదొక్కుతాడు. అంటే ఈ మూవీ గురించి వస్తే అండి అసలు ఎలా వచ్చింది ఈ థాట్, అసలు ఈ కాన్సెప్ట్, ఈ స్టోరీ? నేను యూఎస్కి వెళ్ళాక నాకు ఫస్ట్ ఒక చోట చిన్న సన్మానం, అంటే అప్పటికి నేను బెస్ట్ న్యూ డైరెక్టర్ అవార్డు తీసుకొని ఫస్ట్ సినిమాకి వెళ్ళాను. ఏంటి సార్ తేడా ఏంటి అమెరికాకి ఇండియాకి అన్నారు. ఇండియాలో తమ కారు వైపర్ కూడా డ్రైవర్ వేయాలనే ప్రతివాడు అమెరికాకి వచ్చి తమ పిల్లలు డైపర్లు మారుస్తున్నందుకే డెవలప్ అవుతున్నాడు అని చెప్పాను. అంత తొందరగా చూసావంటే చూశాను. సో చూసా. తర్వాత ఏంటంటే ఆ పనిష్మెంట్లు అక్కడ చాలా సింపుల్గా ఉంటాయి. అంటే చిన్న మిస్టేక్ చేసిన ఒక 40 hours 50 hours సోషల్ సర్వీస్ చేసిరా, అప్పుడు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇయ్యరు, చిన్న డ్రైవింగ్ మిస్టేక్స్ ఇలాంటివి చూసాను. మెల్లిగా అప్పుడు ఆలోచన వచ్చింది, మన ఇండియాలో ఉన్న రూల్స్ ఏంటి, దాంట్లో పాలిటీషియన్స్ ఏం చేస్తున్నారు. సో మెల్లిగా వాటిని రాసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే పనిష్మెంట్ అనేది మళ్ళీ ఒక మంచి మార్పు తీసుకురావాలంటారు. పనిష్మెంట్ వద్దండి, అసలు మార్పుకి పనిష్మెంట్ వేరు, మార్పు వేరు. మార్పుకి మూలం కావాలి, మార్పు అంతే. హై స్పీడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ వాడు స్పీడ్ నడిపాడు, స్పీడ్ నడపగానే నా సినిమాలో పెట్టిన ఒక బిట్ చెప్తాను, దీంట్లో తప్పేం లేదు. సో కుర్రోడైతే పనిష్మెంట్ ఏంటి, తల్లిదండ్రులను తీసుకొచ్చి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు కూర్చో ఒక హాల్లో. అసలు అలా వాడు అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, ఒరే నువ్వు స్పీడ్ నడిపి ఏం చేసావురా, నువ్వేం సాధించావు, ఒక దినం నాకు దొబ్బింది. వైఫ్ అంటుంది, పిల్లలు వచ్చారు వేరే స్కూల్కి, ఇదేంట్రా రూల్ ఏంటి, తల్లిదండ్రులు వచ్చి కూర్చోవాలంటే అప్పుడు కదా పిల్లోడు భయపడేది. తల్లి ఏమంటుంది, వాడు బైక్ అమ్మేయండి, మెట్రోలు తిరుగుతాడు, పెట్రోల్ రేట్ కూడా పెరిగిందండి. అప్పుడు వాడు కాలు మొక్కుతున్నాడు, అమ్మ జీవితంలో ఇంకా స్పీడ్ పోను, స్పీడ్ పోమంటే వాడు పోడిక. ఎందుకు, పనిష్మెంట్ గుర్తుంది కదా. సో 1000 రూపాయలు ఎక్కువ, 10,000 ఎక్కువ నేను వేయలే, నేను ఈ పనిష్మెంట్ ఇచ్చాను. అలాగే వైఫ్ అంటే మ్యారేజ్ అయిందనుకో, వాడు స్పీడింగ్ నడిపితే వైఫ్ వచ్చి కూర్చుంది, ఏంటిది అంతే కదా, ఏంటిది నువ్వు చేస్తుంది ఏంది, నేనమ్మ నీ గురించి బయట గొప్పగా చెప్తుంటే ఇంటి దగ్గర, నువ్వు స్పీడ్ నడుపుకుంటూ వచ్చి నెక్స్ట్ టైం వచ్చిందా డివోర్స్. సింపుల్, అంటే సరదానికి సీన్స్ అని సరదాగా చెప్పాం. మళ్ళీ మీరు అన్నది అంటే థాట్ఫుల్గా ఉండాలి, అది ఆలోచింపజేస్తేనే. సార్ ఒకటి దాంట్లో 4 బాండ్ రాసుకోండి, తీసుకుంటుంది గవర్నమెంట్, రాసుకోండి. ఇప్పుడు కాకపోయినా ఓ 4 ఏళ్లలోనే ఓ 4 పాయింట్స్ తీసుకుంటుంది, అప్పుడైనా నాకు పేరు వస్తుంది. అంటే మేబీ కంపారిజన్ భరత్ అనే నేను సినిమాలో వచ్చిన కొన్ని టాపిక్స్ అలాంటివి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ కొన్ని ఇంప్లిమెంట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకు మన బిచ్చగాడ ఒక సినిమాలో 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు బ్యాన్ చేయండి అనగానే తర్వాత జరిగింది. అందరూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా భరత్ అనే నేను ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ జంప్ చేసినా క్రాస్ చేసినా ఖచ్చితంగా చాలా పెద్ద ఫైన్ వేస్తామంటే ఒక సందర్భంలో లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కేటీఆర్ కూడా దాని గురించి ప్రస్తావించారు. యాక్చువల్గా అమెరికాలో ఉన్న రూల్ కానీ ఇండియాలో పెడితే యాక్సిడెంట్లు జరగవు. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు. అమెరికాలో ఒక లైసెన్స్ బట్టే వాడికి అకౌంటు, ఇల్లు రెంట్ ఇవ్వటానికి, కారు కొనుక్కోవడానికి, ఉద్యోగం చేయడానికి, గ్యాస్ తెచ్చుకోవడానికి అన్నిటికీ కనెక్షన్ పెట్టేశారు ఆ ఒక్క లైసెన్స్. అంటే మన బిహేవియర్ని బట్టి అన్ని. సో వాళ్ళు భయపడతారు అక్కడ. 80 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళరు, అది ఏ కార్ అయినా, ఎంత గొప్పవాడైనా, ఏందో అమెరికా ప్రెసిడెంట్ అయినా. 80 కంటే సెక్యూరిటీ నెంబర్ కూడా కొట్టామంటే మొత్తం వల్ల చిట్టా మొత్తం బయటకు వచ్చేస్తారు. ఎందుకు అక్కడ యూత్ ఉన్నారు కదా పిల్లలు, ఎవరైనా స్పీడ్ పోనీరా అంటే ఆపేసి నువ్వు నడుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పని ఏ మూలలో ఉంటారో తెలియదు, వాళ్ళ పైన హెలికాప్టర్లో కూడా చూడొచ్చు. అవును, చాలా వీడియోస్ చూస్తుంటాం మనం. వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంటుంది, ఒక అది స్పీడ్ మీటరు, దాంతో కొడితే కరెక్ట్గా దీంట్లో తెలిసిపోతుంది 80 వెళ్తున్నాడు, 85 వెళ్తున్నాడు, 90 వెళ్తున్నాడు అని. పక్కన ఆపుతారు, ఎక్స్క్యూజ్ మీ బాబు మీ లైసెన్స్ ఇవ్వ, ఫస్ట్ టికెట్ ఇస్తాడు, తర్వాత రెండో టికెట్ ఇస్తాడు, మూడోసారి ఇచ్చేసిన తర్వాత లైసెన్స్ క్యాన్సిల్. నెక్స్ట్ టికెట్స్ లేవు, ఇంకా లేదు, టికెట్ లేదు. అయితే ఇక్కడ వాళ్ళ గురించి ఒకటి చెప్తాను. ఒకరోజు నేను 70 పోయే దారిలో 80 పోతున్నాను, పోలీసు వాళ్ళు ఆపేశారు.
ఆ పోలీసులు ఆపడం కూడా బయట ఎక్కడ నిలబడి ఆపడం ఉండదు, వెనకాల లైట్లు వేయగానే మనం కార్ పక్క తీసుకు సైడ్ తీసుకెళ్ళాలి. వచ్చి నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళి వచ్చి చెప్తున్నాడు, ఏమైనా 9 ఏళ్లలో ఎప్పుడు స్పీడ్ పోలేదు, ఎందుకు పోయావంటే ట్రంక్ ఓపెన్ చేశాను, డిక్కీ వెనకాల ఓపెన్ చేయగానే సూట్ కేసులు, ఓ మీ ఫ్యామిలీ బయటికి వెళ్తున్నారు, ఇండియాకి వెళ్తున్నారు, అవి లేట్ అన్నాడు. అప్పుడు ముందర సైరన్ వేసుకొని పోతున్నాడు, నేను వాడిని ఫాలో Yes. అంటే రీజన్ ఉంటే మంచి రీజన్ అయితే వాడు ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి నాకు చెప్పిందండి, పోయేటప్పుడు స్లోగానే పో. అంటే వాళ్ళు పర్ అవర్ పని చేస్తారండి. అక్కడ నేను చూసిన తేడా ఇక్కడ మీ జీవితంలో రాదు. ఏంటంటే డీసీపీ క్యారెక్టర్, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్. అక్కడ నా పెట్రోల్ పంప్కి వచ్చి పాలు తీసుకొని పోతాడు, సిగరెట్ తీసుకొని పోతాడు, బీర్ తీసుకొని. ఎందుకు అంటే వాడికి ఇంకా తర్వాత 2 పనులు ఉండరు. Subordinate ఉంటాడు. ఇక్కడ ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ తీసుకోండి, Constable. ఇంటి దగ్గర ఒకడు నిలబడి ఉంటాడు. డీసీపీ అయితే జీవితంలో వాడు సూపర్ మార్కెట్ వచ్చి ఉండదు. అంటే మాట్లాడకూడదు ఇలా తప్పు. బట్ మనం ఇప్పుడు నేను సినిమా ఆ ద్వారా మార్పు రావాలండి. Yes. చెప్పబోయే ఆ మార్పు పాయింట్స్ అలాంటి. Yes, movie ద్వారా ఆ మార్పు వస్తుందా? Yes. అయితే ఖచ్చితంగా రావాలండి, ఎందుకంటే రావాలని మీ అంటారు. మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. Yes. అంటే మార్పు రావాలని తీసిన డైరెక్టర్ని మార్చారా కానీ మార్పు రాలేదు. అయితే మీరు ప్రొడక్షన్ హౌస్ గురించి కంపల్సరీ చెప్పాలి. బిఆర్కే గారు ప్రొడక్షన్ కానివ్వండి. అది దాని గురించి ఇవాళ మీకు టైం సరిపోదు ఎంత చెప్పిన. నిజంగా చెప్తున్నా, ఆయన ఒక అంటే తెలుగులో దేవుడు అంటారు. పాపం ఆయనకి ఏం తెలియదు, ఏం కావాలి బడ్జెట్ ఇస్తారు, చక్కగా అవుతుందా, నీకేం ఇబ్బంది లేదు, తిన్నావా టైంలో. Yes. ఇందాక కూడా ఇక్కడికి వచ్చే ముందు ఫోన్ చేసి భోంచేశారా మీరు? అవును. ఆయన నేచర్ అది. Yes. ఆయన్ని జీవితంలో ఇంకొకడు మార్చలేడు, Yes. ఆయనను మారమని ఆయన మారలేడు. అంటే మామూలుగా ఎవరైనా సరే రాగానే భోజనం చేశారా అని అడుగుతారు, కానీ ఆయన దగ్గర ఉండదు. రాగానే భోజనం చేయండి అంటారు. తినొచ్చాను సార్ అంటే ఇంకా కొద్దిగా తినేసి బాగుంటుంది, మంది బిర్యానీ బాగుంటుంది, రైస్ బాగుంటుంది, తినేసి అని ఉంటుందంట. సో అది డెఫినెట్లీ సంస్థ చాలా ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు. తను అందుకే producer గా- నేను ఎంటర్ అవ్వగానే అనుకున్నా, ఓహో పక్కన మంచి ఇరానీ హోటల్ పక్కన కాంప్లెక్స్లో పెట్టుకున్నాడు, మొత్తం స్టాఫ్ అందరికి మంచి బిర్యానీ. Yes, yes, yes. ఓకే. అయితే అంటే సహాయం చేయాలన్నప్పుడు దానికి అవధులు లేవు అన్నట్టు అలీ గారు చెప్పాలి. యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్లో మీరు 1.5 కోటి పెట్టి లేదండి, అది జస్ట్ వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో వేవ్స్ వస్తాయని చెప్పి అలాంటి. బట్ నేనైతే చాలామందికి హెల్ప్ చేస్తున్నాను, చదువు పరంగా చేస్తున్నాను. ఓకే. సో మా రిలేటివ్స్లోనే ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమందికి క్యాన్సర్ పేషెంట్స్కి ఓకే 6 months మెడికల్ కిట్స్ ఇవ్వటం అండ్ రైస్ బ్యాగ్స్. అలాగే ఎవ్రీ మంత్లో 2 times అంటే 15 daysలో 150 నుంచి 200 మందికి బసవతారకం హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ ఉంటారు కదా, అక్కడ చాలామందికి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నీలోఫర్ హాస్పిటల్ దగ్గర, అట్లాగే రోడ్డు పక్కన పాపం ఉంటారు కదా కొంతమంది పూర్ పీపుల్స్, వాళ్ళని లేపి అది ఇస్తుంటాం. దాంట్లో ఏముంటుందంటే బిర్యానీ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది. రీసెంట్గా హెవీ రెయిన్స్ కాబట్టి వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇచ్చాం, ఓకే గొడుగులు ఇచ్చాం, అండ్ వింటర్లో బెడ్షీట్స్ ఇచ్చాం. ఓకే సో ఇట్లాగా చేస్తున్నాం. అంతే తప్ప కోట్ల మీద అయితే మాత్రం అంత స్వామత లేదు. ఇన్ కేసు భగవంతుడు నాకు కానీ ఇస్తే నేను తప్పకుండా ఖర్చు పెడతాను. ఖచ్చితంగా మీకు దేవుడు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇవ్వాలని మేము అందరం అలా కోరుకుంటాం. ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాడు కూడా. Yes. Yes, అట్లా ఇవ్వాలనేది ఖచ్చితంగా కోరుకుందాం. అయితే ఫైనల్గా మూవీ, ఎందుకంటే ఫ్రెండ్ మూవీ ప్రమోట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఫైనల్గా మూవీకి సంబంధించి మీ భరోసా ఏంటి? అంటే మిమ్మల్ని మేము సినిమాకి రావాలనుకుంటున్నాము, చెప్పండి మీ భరోసా ఏంటి? నాకు కథ చెప్పాడు, నేను సినిమా చూడలా. ఎస్ డెఫినెట్గా నేను సినిమా చూసి నెక్స్ట్ ఇక్కడే మన ప్రొడ్యూసరే కాబట్టి ఎస్ ఆయన కూడా కూర్చోబెడదాం. ఎస్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ అండ్ సండే గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ కూడా వస్తారుగా. ఎస్ ఖచ్చితంగా రాదు. రమణారెడ్డి గారు మీరు చెప్పండి ఫైనల్గా ఏంటి మూవీ చూడాలనుకునే వాళ్ళు ఏ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అక్కడ మూవీకి? ఒకటి వాళ్ళకి మీరు ఏం చూపించబోతున్నారు? ఓన్లీ పాలిటిక్స్, ఏదో అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూపించే అంత నచ్చలేదు, నేను అసెంబ్లీ కూడా చూపించలేదు. ఒకటే ఏంటంటే ఈ రోజున్న నాయకులు కాస్త ఈ సినిమాని చూసి డెఫినెట్గా కొద్దో గొప్ప మారితే చాలా చేంజెస్ వస్తాయి. కానీ మీకు సీన్స్ ఎక్కడ ఒక నిమిషం బోర్ ఉండదు. నేను ఇవాళకి ఎవరితోనైనా ఛాలెంజ్ కట్టాను. నేను సినిమా ప్రీమియర్ షో వేసాను మీ ఛానల్ వాళ్ళకి. నేను ఒకటే అన్నాను, మీకు ఒక్క నిమిషం ఎక్కడ బోర్ కొడితే చెప్పండి. చెప్పలేకపోయారు, ఒకటే చెప్పారు, ఆటోగ్రాఫ్ దిగుదాం, ఫోటోగ్రాఫ్ దిగుదాం. ఎందుకొరకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, ఆ ఆశీర్వాదం ఇచ్చారు. అలీ గారు నా పక్కన ఉన్నంటే నేను ఇవాళ చెప్తున్నాను మీకు 2-3 సక్సెస్ మీట్లు గ్యారెంటీగా మీ ఛానల్కి వస్తాను. తన ఆశీర్వాదం ఉంటే నేను సక్సెస్ మీట్లే వచ్చేది. అలీ గారు ఉంటే సక్సెస్ మీట్ లో ఎక్కువ మంది చూసేవాళ్ళు ఉంటారు, వైరల్ అవుతుంది,
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆలి గారికి థ్యాంక్స్ చెప్తున్నా. Yeah. స్నేహితుడు కాదు, నిజంగా గాడ్ ఫాదర్ లాగా తను అడ్వైస్ కూడా మీకు తెలియదు, చాలా నీట్గా చేస్తాడు, సున్నితంగా. అసలు ఎలా చెప్పాలో నిజంగా ఆయనకు తెలుసు, ఎవరికి తెలియదు. అందరికీ నేను చాలా ఆయన చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా చూశాను, ఎక్కువ మాట్లాడు కానీ సున్నితంగా చెప్తాడు. జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, ఏం కావాలి. సో థ్యాంక్ యూ ఆలి గారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్కి టీవీ Yes. థ్యాంక్స్ అంటే మీరు చెప్పుకోవచ్చు. పర్సనల్గా ఎన్నిసార్లు ఎలానే చెప్పారు, మా చెప్తారు, ఛానల్ బట్ చూడండి సభాముఖంగా టెలివిజన్ ముందు యా, అది ఒక తృప్తి. ఆయనకు ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా సరిపోదు, Thank you. బట్ ఈజ్ అ ఫ్రెండ్. థ్యాంక్ అది చూశారు కదండి, సీఎం పెళ్ళాం డైరెక్టర్ గడ్డం వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా వెంకటరమణారెడ్డి గారి ఫ్రెండ్ అండ్ అందరికీ తెలిసిన అలీ గారు. సో ఆయనతో స్పెషల్ చిట్ చాట్. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.